క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? యెహోవా విశ్వాసులను కాపాడును అని దావీదు భక్తుడు 31వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటాడు. నిజమే, ఎటువంటి భీకరమైన పరిస్థితుల మధ్యలో అయినా సరే దేవుడు తన కృపను విస్తరింపచేసి తన నీడలో మనల్ని దాచి ఉంచుతున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరొక దినం అడుగు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మార్చి నెల 26వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపుతో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈరోజు క్రైస్తవ లోకంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఫలితాలు కావాలి, ఫలాలు కావాలి, కానీ నిలిచి ఉండాలి అనే మనస్సు లేదు. మనము ఆశీర్వాదాలను కోరుకుంటాం, కానీ క్రీస్తు యేసు ప్రభుతో సంబంధాన్ని, రిలేషన్షిప్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వచ్చే రిజల్ట్స్ మీద మనం దృష్టి పెడతాము, కానీ ప్రభుతో మన సంబంధాన్ని బలపరచుకోవాలని ఆలోచన చేయం. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట, నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలించలేరు. ఓ మంచి ఉదాహరణ ఇస్తున్నాడు ఆయన ఒక డివైన్ కనెక్షన్ గురించి. ద్రాక్షావల్లి, తీగ. ద్రాక్షావల్లి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడిగా ఉంటుండగా, తీగలు తమంతట తాము ఫలించలేవు కదా. ఆ ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆ తీగలకి పోషణ, జీవం, ఫలాన్ని ఫలించే శక్తి అందించబడతాయి. మనం కూడా అంతే. క్రీస్తుతో కలిసి ఉన్నంత కాలమే ఆ యొక్క ఫలాలను మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ ప్రభు చెప్పిస్తున్నది ఏంటంటే కంటిన్యూస్ కనెక్షన్. ఒకసారి ఎప్పుడో అనిపించినప్పుడు, లేకపోతే బాధ అనిపించినప్పుడు ప్రార్థన చేయడం, హృదయానికి కష్టం అనిపించినప్పుడు వాక్యం చదువుకోవడం, ఇది కాదు. కంటిన్యూస్ కనెక్షన్ ఎప్పుడూ నిలిచి ఉండాలి. ఎందుకు చాలా మంది ఈ రోజున ఫలించలేకపోతా ఉన్నారు? కారణం ఆ తీగ నుంచి విడిపోవడం, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన వాక్యం లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా అటువంటి తీగలు ఎండిపోతాయి. బయటికి చాలా చక్కగా కనిపించవచ్చు, బాహ్యంగా చాలా చక్కగా కనిపించవచ్చు, చర్చికి వెళ్తారు, కానీ హృదయం దేవునితో ఉండదు. అందుకే ప్రభు అంటారు 15వ అధ్యాయం మత్తయి సువార్త 8లో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఫలించలేని తీగల యొక్క పరిస్థితి అదే. ఎందుకు ఫలించలేకపోతా ఉన్నారు అంటే పాపంలో కొనసాగటాన్ని బట్టి. మీ పాపములు మీకును, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అని యెషయా సెలవిస్తా ఉన్నాడు. పాపం అంటే ఆత్మీయంగా దేవునిలో నుంచి వేరైపోవడం. ఇక్కడ ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్న మాట, నిలిచి ఉండండి అంటే అది నిరంతర సంబంధం. కేవలము ఏదో ఒక శుక్రవారమో లేకపోతే ఆదివారమో మందిరాలకు వెళ్ళడం కాదు. ఆయనలో అబైండింగ్ అంటాడు, అంటే ఎప్పుడూ కూడా కలిసి ఆయనలో నిలిచి ఉండడం. కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు నీటి కాలువల వారన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలాలు ఎప్పుడు వస్తాయి? చక్కటి నీరు, పోషణ అందించబడుతున్నప్పుడు కదా. పూర్తిగా మనము ప్రభు పైన ఆధారపడం. మనం అంటాము మా బలం అంటాం, కాదు, ప్రభు యొక్క బలం ఇవ్వాలి. ఆయన నడిపింపు మనకు కావాలి. క్రీస్తులో మనం నివసించగలిగే జీవితాన్ని గురించి ఇక్కడ ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, లాస్ట్ సప్పర్, ప్రభు అప్పగింపబడుతున్న రాత్రి తన శిష్యులతో కలిసి భోజనం చేసినప్పుడు వెంటనే అక్కడి నుంచి యూద ఆ భోజన పంక్తిలో నుంచి ఆయన అప్పగించడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఈ మాట చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటూ, నాలో నిలిచి ఉండిన వాడు అగ్నిలో పారవేయబడతాడు. నిలిచి ఉండకుండా వేరైపోయిన వాడే యూదా ఇస్కరియోతు. నిలిచి ఉన్నవారు మిగిలిన 11 మంది. యూదా ఇస్కరియోతు క్రీస్తు యేసు ప్రభులో ఆ యొక్క ద్రాక్షావల్లి అనే తీగిలో ఆయన నిలిచి ఉండలేకపోయాడు. కారణాలు మీకు తెలుసు. అయితే ప్రభువు ఎంతో దుఃఖంతో చెప్పుంటాడు ఈ వాక్యాన్ని. అన్ని దినాలు తనతో ఉన్నారు, కలిసి ఉన్నారు, సహవాసం చేశారు, కానీ ఆ సహవాసము తుదమట్టుకు లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు చూడండి, నిలిచి ఉండటం వలన ఫలితాలు. నువ్వు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తుకి బయట ఉన్నావా? క్రైస్తవ్యం అనేది బయటికి కనిపించేది కాదు. బయటికి చాలా భక్తిపరులుగా,
చక్కటి తెల్లటి వస్త్రాలు దుస్తులు ధరించుకుని వీళ్ళు క్రైస్తవులేమో అనుకునే జీవితం కాదు. అది అంతరంగం లోపల నుంచి రావాలి. పౌలు అంటాడు గలతీయుల రాసిన పత్రిక 2:20 నేను కాదు, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. మనం చెప్పగలుగుతామా? ఈ రోజున అనేక మంది చూడండి నిలిచి ఉండలేకపోతున్నారు క్రీస్తు యేసు ప్రభువులో. నిలిచి ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఆలోచించండి ఒకసారి. అపోస్తుడైన పౌలు గలతీయుల రాసిన పత్రికలో ఆత్మ ఫలాల గురించి మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, ఇలా మనకు అందరికీ తెలుసు. ఇవి తయారు చేయబడవు, ఇవి పుట్టాలి, మన లోపల నుంచి పుట్టాలి. ఎప్పుడు పుడతాయి అంటే క్రీస్తులో నిలిచినప్పుడు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు మనం తెలుసుకోగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఎందుకు పరిస్థితుల పైన విజయం పొందుకోలేకపోతున్నారు? సమస్య వచ్చినప్పుడు ఎందుకు కూలిపోతా ఉన్నారు క్రైస్తవులు? ఈ రోజున అర్థమవుతుంది సమస్య ఏంటని. నువ్వు కూలిపోతున్నావు, కారణం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభు దగ్గరికి వస్తున్నావు. నిరంతరము ప్రభువులో నిలబడలేకపోతా ఉన్నారు. ఆటంకాలు ఏంటి అన్నది ఒకసారి ఆలోచించండి. మీ దృష్టి ప్రభువు పైన లేకపోవడం, లోకం పైన ఆసక్తి, ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యం, స్పిరిచువల్ లేజినెస్, ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యం, రహస్యమైన పాపాలు, ఇవన్నీ కూడా తీగ నుంచి మనల్ని వేరు చేసే కత్తులు. ఇవన్నీ మనల్ని నరికి అవతల పారేసేవే. వీటన్నిటిని మనం జయించగలిగినప్పుడు ఆలోచించండి, మనం నిలిచి ఉంటాం. నిజంగా మనం ఎలాగా నిలిచి ఉండాలి? అనుదిన ప్రార్థన, కొంత సమయం ప్రభు కొరకు కేటాయించుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు చదువుతున్న వాక్యం చదువుతున్నారు, దాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేయండి. ఆ వాక్యంలో జీవించడానికి ప్రయత్నించేయండి. విధేయత కలిగి నా ఆజ్ఞలను అనుసరించబడే నా ప్రేమలో నిలిచి ఉన్నాడు అంటారు యోహాను పత్రికలో. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ప్రతి అడుగును మనం వేయగలగాలి. ఆలోచించారా? ఈరోజు నాకు గంభీరమైన హెచ్చరిక. ఫలించాలి నేను ఆశపడుతున్నావు, నువ్వు నిలిచి ఉండకపోవడం వలన నువ్వు ఫలించలేవు. ఇది కేవలము ఒక ఉపమానం కాదు, ఇది ఒక ఆత్మీయమైన వాస్తవం, నిజం, ఒక సత్యాన్ని ప్రభు చెప్తున్నాడు. నిలిచి ఉండని వాడు ఎండిపోతాడు, చివరికి అగ్నిలో వేయబడతాడు. ఈరోజు నేను అనుకోవచ్చు, చాలా బిజీగా ఉన్నాం, మాకు సమయం లేదని. ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి మాకు సమయం లేదనుకుంటున్నారేమో, అందుకే నువ్వు ఫలించలేకపోతా ఉన్నావు. ఈరోజు తిరిగి రండి ప్రభు దగ్గరికి, రీకనెక్ట్ చేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభా నీలే నిలిచి ఉండే కృపను దయచేవా, ఫలించాలయా. నిలిచినవాడు ఫలిస్తాడు, ఫలించినవాడు మాత్రమే ప్రభువులో నిలిచి ఉంటాడు. వేరైన వాడు నశించిపోతాడు, అగ్నిలో పారవేయబడతాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు నిలిచి ఉండే వారి గుంపులో ఉన్నారా? అగ్నిలో పారవేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచుతాం, ప్రార్థనలో ఏకీవిందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ మంచి సమయాన్ని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే మా జీవితాలకి సక్సెస్కి ఒక మంచి సీక్రెట్ ఈరోజు నువ్వు మాకు తెలియచేసావు కదా ప్రభా. నీలో నిలిచి ఉండిన వాడు, అవును, నీటి కాలువల వలన నాటబడిన వాడు దేవా నిత్యము ఫలిస్తాడు. నీవు మాకు జీవపు ఓటను అందించే దేవుడు కనుక దేవా నీలో నిలిచి ఉండే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని, ప్రతి స్థితిలో కూడా దేవ ఓపికతో సహనంతో ముందుకు సాగటకు సహాయం చేయండి. ఇదిగో ఈ భయానకమైన పరిస్థితుల్లో దేవ దయచేసి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో, ఆదరించి ధైర్యపరచు. ఒంటరిగా ఉంటున్నారయ్యా, కుటుంబాలను విడిచిపెట్టొచ్చారు. దయచేసి నువ్వు దర్శించండి, ఆదరించి బలపరచండి. ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలకి నువ్వు ధైర్యమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను, సహాయం చేయవా. ఇదిగో మరి గల్ఫ్ దేశాల్లో అనారోగ్యంతో ఎమర్జెన్సీలో ఉన్నా కానీ మన ఎటువంటి మెడికల్ సహాయం కూడా అందించబడటం లేదు. దయచేసి అటువంటి బిడ్డల యొక్క దీనస్థితిని మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయమని అడుగుతున్నా. ఎమర్జెన్సీలో ఉన్న వారిని ప్రభా మీరు స్వస్థతపరచండి, ఆరోగ్యము, స్వస్థత, విడుదల దయచేసి ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరే నెమ్మదినివ్వండి, యుద్ధాలను మీరు ఆపివేయండి ప్రభా. నేను ధైర్యంతో ముందుకు సాగటానికి బిడ్డలకు మీ కృపను అనుగ్రహించమని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. సొంత గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభా ధైర్యాన్ని ఇచ్చి నడిపించమని మరొకసారి ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ సన్నిధి కాంతిని ఉదయింపు చేసి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.